చాలాసేపు నిద్రపోతున్నారా? చాలాసేపు అంటే 7-8 గంటలు అంతకన్నా ఎక్కువగా నిద్రపోతున్నారా? చాలా ప్రమాదంలో పడుతున్నారని అర్థం. ఎలా అనంటే ఒక మనిషి 6-7 గంటలు లేదు అంటే 8 గంటలు పండుకోవచ్చు, నిద్రపోవచ్చు. అది ఆరోగ్యానికి చాలా రోగాలకు నివారించే నిద్ర అది. అంతకంటే ఎక్కువగా నిద్రపోతున్నారు మీరు అని అంటే మీరు రోగాలు తెచ్చుకుంటున్నారని అర్థం. ఎక్కువసేపు తిని డే మొత్తంలో ఊకే పడుకోవడము, ఎక్కువసేపు నిద్రపోవడము, ఏమైనా నిద్రనే పోతూ ఉంటారు కొంతమంది. డే మొత్తంలో తింటూ ఉంటారు, టిఫిన్ తిని పంటారు, లంచ్ చేసి నిద్రపోతారు. అలాగే నా చీకటి అయినాక కూడా నిద్ర లేవకుండా మళ్ళీ డిన్నర్ తర్వాత తింటారు, పంటారు. ఇలా ఎంతసేపు అలా పండడం వల్ల మీకు వ్యాధులు అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. ఎలా అంటే ఎక్కువ నిద్ర వల్ల మీ నరాల మీద ఒత్తిడి కలుగుతుంది, డిప్రెషన్లోకి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు బయట వాళ్ళతో ఎక్కువ కలవకుండా ఉంటారు. ఎక్కువసేపు నిద్రలో ఉండడం వల్ల మెదడు అనేది పనితీరు తగ్గుతుంది. మెదడు చేసే పని మనము కల్పించకుండా ఉంటాము కాబట్టి మెదడు పనిచేసే విధానము చాలా వరకు తగ్గిపోయి మనం డిప్రెషన్లోకి పోతాము. అలాగే మీకు ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటారు, కోపం అనేది ఎక్కువగా పెరుగుతుంది, డయాబెటీస్ ఎక్కువగా ఇలాంటి వాళ్ళకే వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కావలసినంత నిద్రపోండి. అంతకన్నా ఎక్కువగా నిద్రపోతే మనము రోగాలు తెచ్చుకొని పెట్టుకున్నట్టు మన శరీరం మీద. కాబట్టి నిద్రకు ఇవ్వాలి టైము ఎంతవరకు? 6, 7, 8. అంతకన్నా ఎక్కువసేపు పడుకోవడం చాలా చెడ్డ అలవాటు. డే మొత్తంలో మార్నింగ్ 5:30, 6:30 లోపు నిద్ర లేవండి, హెల్తీగా ఉంటారు. కాసేపు ఎక్సర్సైజెస్ మీకు వీలైనన్ని యోగా చేయడమా, లేదనంటే ఏమైనా వ్యాయామం చేయడమా, లేదంటే వాకింగ్ వెళ్ళడమా, కనీసం ఒక 20 మినిట్స్ కేటాయించండి. మీరు ఆ డే మొత్తము హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అలాగే మీకు అన్ని విధాలుగా మీ శరీరం సహకరిస్తుంది. మీరు హెల్తీగా ఉండడం కాకుండా హ్యాపీగా కూడా ఉంటారు. అలా మార్నింగ్ మీరు 5:30 to 6:30 లోపు లేవడం వల్ల. అలాగే మీరు మీరు ఈ తిని పడుకునే విషయాలలో జాగ్రత్త తీసుకోకుండా మీరు ఏ పని లేకుండా ఉండడం వల్ల మీకు కావాల్సిన జ్ఞానం అనేది పొందకుండా ఉంటారు. కాబట్టి మీరు డే మొత్తంలో 6, 7, 8 అవర్స్ కంటే ఎక్కువ నిద్రపోకండి. దానివల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు, ఎక్కువసేపు పడుకోవడం వల్ల నష్టం తప్ప. చేస్తారు కదా అలా. రేపు మార్నింగ్ నుంచి ఈ వీడియో మీకు చేరే లోపు మీరు చూస్తారు. కాబట్టి రేపు మార్నింగ్ నుంచి 6:30 లోపు నిద్ర లేవండి. మంచిగా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా కూడా ఉంటారు. మంచి ఫుడ్ తినండి. మీకు ఇష్టమైన వర్క్ ఏది ఇష్టమైతే దాన్ని మనసు పెట్టి సంతోషంగా చేయండి. మీ బ్రెయిన్ ఎలా షార్ప్గా తయారవుతుందో మీరే అనుకుంటారు. అరే మేము ఊకే పడుకోవడం వల్ల ఎంత మబ్బుగా ఉండేది, మేము ఇలా చేయడం వల్ల ఎంత బాగా సంతోషాన్ని ఫీల్ అవుతున్నాము అనేది. కాబట్టి రేపటి నుంచి కంపల్సరిగా ఈ విధంగా లేచి మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి. మీరు హెల్తీగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. చేస్తారు కదూ? చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారో అనేది. మాకు కూడా తెలుస్తుంది కదా, మీ సంతోషాన్ని పంచుకోవడం మాకు కూడా అవసరమే కదా. కాబట్టి మీ సంతోషాన్ని మాకు తెలియజేయాలంటే కామెంట్ బాక్స్లో మీరు మార్నింగ్ తొందరగా లేచి మీరు ఫీల్ అయిన విషయాలు మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మంచి వీడియోలు వస్తూ ఉంటాయి, చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్తే. మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.